హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఫ్లాట్గా ఒక 10 మినిట్స్లో మీకు అసలు ఈ హై రైజెస్ పతనం ఎలా మొదలవుతుంది, దీంట్లో ఉన్న డేంజర్ ఏమి, అసలు నేను గత కొంతకాలంగా ఈ హై రైజెస్పై కంటిన్యూస్గా వీడియోస్ ఎందుకు ఇస్తున్నాను, నా వీడియోస్ వెనుక మర్మం ఏముంది, మీ అందరినీ రక్షించే ఒక మాస్టర్ ప్లాను నేను వేసుకున్నాను. దాని ప్రకారమే ప్రొసీడ్ అవుతున్నాను. ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా ఈ హై రైజెస్ అనేది హైదరాబాద్కి అవసరం లేని ఒక బుదిబండ. అయితే ఈ బుదిబండ అని నేను ప్రూవ్ చేయగలిగినప్పుడే మీరందరూ ఈ హై రైజెస్ తీసుకోవద్దు అనే ఒక తీర్మానం చేసుకోవచ్చు. గత 15-20 రోజులుగా నేను హై రైజెస్ పై నా వంతు నా అనాలిసిస్ ఇస్తున్నా. ఈ అనాలిసిస్ ఎక్కడో ఉన్నది కాదు, వాళ్ళ డేటానే సేకరించి మీకు అందిస్తే అంత ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. వాళ్ళ డేటా ఇప్పుడు పబ్లిక్లో ఒకటే డేటా డిఫరెంట్ ఫిగర్స్తో చలామణి చేసి ఈ ఫ్లాట్లను అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చీటింగ్ కింద రాదా? అసలు రెరా అప్రూవల్ ఈ ప్రాజెక్ట్కి ఎలా ఉంది? అసలు రెరా వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు, మాస్టర్ ప్లాన్ సబ్మిట్ చేసినప్పుడు ఎలా ఉంది ఈ ప్రాజెక్ట్? మనకు డిస్ప్లే అవుతున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమి అని ఎప్పుడైనా చెక్ చేశారా? ఇక్కడ మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ కానివ్వండి, లేదా మున్సిపల్ అప్రూవల్ అయిన డేటా మనకు అవసరం లేదు. మనకు రెరా అప్రూవ్డ్ అంటున్నారు కదా, ఈ రెరాలో వాళ్ళు సబ్మిట్ చేసిన మాస్టర్ ప్లాన్ ఏముంది అది మనకు చాలా ముఖ్యం. రెరా అంటే ఒక నంబర్ కాదండి. రెరా అంటే వీళ్ళు కన్స్యూమర్ని ప్రొటెక్ట్ చేయడానికి రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన ఒక ఆఫీస్, అది ఒక సంస్థ. సో ఈ రెరా పర్మిషన్ ఇస్తుంది అంటే వీళ్ళు క్షుణ్ణంగా ఆ ప్రాజెక్ట్ని పరిశీలించిన తర్వాతే మనకు ఈ అందుబాటులోకి రావాలి ప్రాజెక్ట్. కానీ నా ప్రకారము రెరా అనేది ఒక పేపర్ టైగర్. రెరా అనే సంస్థలో ఈ కరప్ట్ పీపులే రాజ్యం వెళ్తున్నారు. సో ఈ రెరాకు రెలవెన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే ఒక 2-3 సంవత్సరాలలో 1500 ప్రాజెక్టులు దాకా ఆపేశారు, లేదా ప్రొసీడ్ కావడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అక్కడ రెరా వర్క్ అవుతుంది, కానీ తెలంగాణలో అది పుత్తడి బొమ్మలాగా పుట్టి కూర్చొని ఉంది. స్టాంప్ వేసి ఇవ్వడానికి డబ్బులు తీసుకొని స్టాంప్ వేసే డిపార్ట్మెంట్గా మారింది. అయితే ఇలాంటి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మనం ఎంతవరకు భరించగలము? మన కష్టపడి సంపాదించిన సొమ్ము ఈ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో మనం ఎందుకు పెట్టాలి? రెరా ఒక పేపర్ టైగర్ అయినప్పుడు మన డబ్బు అంత వాల్యుబుల్ డబ్బు ఇది మామూలు బ్లాక్ మనీ కాదండి, ఇది వైట్ మనీ. ట్యాక్స్ కట్టిన తర్వాత మనం సేవ్ చేసుకున్న మనీ, టోటలీ వైట్ మనీ. ఈ వైట్ మనీ మనము ఒక బ్లాక్ బిజినెస్ చేసే వాళ్లకు ధారాదత్తం చేసి ఈ అప్రూవ్ కాని ప్రాజెక్ట్ రెరా అనేది ఉట్టి స్టాంప్ వేసి ఇవ్వడమే. ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ అనేది తెలంగాణలో రెరా చేపట్టడం లేదు. స్టాంపు వేసి ఇచ్చేస్తున్నారు, విచ్చలవిడిగా మనకు ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ కాకన ముందే ప్రీ బుకింగ్. రెరాలో ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాకముందు డిజైన్ చూసి లేఅవుట్ చూసి అమ్మేస్తున్నారు. దీన్ని ప్రీ లాంచ్ కాకుండా ఏమనాలి మీరే చెప్పండి. ఇప్పుడు నేనే రాంగ్ అనుకోండి. రెరా ఫస్ట్
ప్రియంబల్లో ఏముందంటే ఈ ప్రీ లాంచ్లను అరికట్టి ఈ కస్టమర్స్ని సేవ్ చేయటమే రెరా ఒక ముఖ్య ఉద్దేశం. అది స్థాపించబడింది కూడా రాజ్యాంగబద్ధంగా దానికోసమే. దేనికోసం స్థాపించబడింది దాన్నే తుంగలో తొక్కి స్టాంపులు వేసి ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేస్తున్నారు. హెచ్ఎండి వాళ్ళు అప్రూవ్ చేసిందంటే కరప్ట్, అది స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటుంది కాబట్టి డబ్బులు తీసుకొని హెచ్ఎండి అప్రూవల్ ఇస్తున్నారు. బట్ రెరా అనేది ఒక రాజ్యాంగం ద్వారా నియమింపబడిన సంస్థ. మరి రెరా అప్రూవల్ ఎలా ఇస్తారు? రేపు ఆ ప్రాజెక్ట్ మిస్లీడ్ చేసి సగంలో ఆపేస్తే రెరా ఎలా దాన్ని అరికట్టుతుంది? ఇనిషియల్ స్టేజెస్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే రెరా ఏం చేస్తుంది అనే ముఖ్యాంశాలు అందరూ షేర్ చేయాలి. దయచేసి నేను ఇంత కష్టపడి ఈ పాయింట్స్ లేపుతున్నా కనుక మీరందరూ లైక్ కొట్టి షేర్ కొట్టి బీభత్సం సృష్టిస్తేనే మనం అందరం సేఫ్గా ఉంటాం. నా వంతు నేను ఇంత రిస్క్ తీసుకునేటప్పుడు మీరు లైక్ షేర్ కొట్టి మీ వంతు సహాయం మీరు చేయలేరా అని అడుగుతున్నారు. అయితే మనం ఇవాళ ఈ హై రైజెస్ ఎలా కుప్పకూలుతాయో నేను 5 minutesలో చెప్పేస్తాను. మీకు చాలా సునాయాసంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఈ లాజిక్ని గమనించి హై రైజెస్ జోలికి వెళ్ళకండి అన్న సిన్సియర్ అడ్వైస్. అంటే వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఇంకో విషయం. ఇప్పుడు వెళ్ళడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళు దయచేసి అవాయిడ్ చేయండి. ఎందుకు మీరు హై రైజెస్ ఎందుకు వద్దంటున్నారు అంటే ఈ హై రైజెస్ అనే కాన్సెప్ట్ ల్యాండ్ స్కేర్సిటీపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్లో ల్యాండ్ స్కేర్సిటీ లేనే లేదు. నలువైపులా మీరు విస్తరించి అవకాశాలు ఉన్నప్పుడు మీరు ల్యాండ్ స్కేర్సిటీ ఉన్నట్టు ఆ 111 పక్కకు పెట్టుకొని 111లో విస్తరించలేము కాబట్టి మేము హై రైజెస్ కట్టున్నా అనే లాజిక్ ఇల్లాజికల్ లాజిక్. నేను ఎవరితోనైనా డిబేట్కి రెడీ. 111 పక్కకు వస్తుంది మోకిలా పక్కకని చూపించి మీరు ఆ మోయినాబాద్ ఆ ఏరియా చూపించి చేవళ్ళ సైడ్ ఏరియా చూపించి గండిపేట చెరువు చూపించి మీరు ఉస్మాన్ సాగర్ ఇవి చూపించి మీరు ఇక్కడ మనం విస్తరించలేము కాబట్టి ల్యాండ్ స్కేర్స్గా ఉంది అందుకోసం మేము 50 అంతస్తులు కడతామని పిచ్చి లాజిక్లు ప్రజల్లో వ్యాపింపజేసి మీరు ఆ ఫ్లాట్స్ అమ్ముకునే దురుద్దేశము మీలో ఉంది అని నేను ఇవాళ ప్రూవ్ చేస్తాను. సింపుల్గా ప్రూవ్ చేస్తాను. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఎంత అంటే మీకు ఇట్లా అన్నం కలిపి నోట్లో పెట్టినట్టు ఇప్పుడు చెప్తాను నేను. జస్ట్ వినండి ఈ లాజిక్, ప్రాక్టికల్ లాజిక్. కోకాపేటలో 100 కోట్ల ఎకరా, కోకాపేట చుట్టుముట్టు 60 కోట్లు 40 కోట్ల ఎకరా. ఓకే, అక్కడ ఒక 50 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ల్యాండ్ స్కేర్సిటీ అని ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఒక్క అపార్ట్మెంట్ ఒక్క ఫ్లాట్ 3 కోట్ల నుంచి 6 కోట్ల దాకా అమ్మేస్తున్నారు. అల్ట్రా లగ్జరీ అని ఒక పేరు పెట్టి సెంటర్ అని చెప్పి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి మోకిలా షకీలా అని చెప్పి అమ్మేస్తున్నారు. సరే ఒప్పుకుందాం, 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఫ్లాట్ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్. ఇప్పుడు కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమం కూడా లో కట్టే హై రైజ్ అటువంటి అపార్ట్మెంట్ అటువంటి కాంప్లెక్సే ఒక గేటెడ్ కమ్యూనిటీని సంగారెడ్డిలో కడుతున్నాడు, లేదా మన ఐఐటి దగ్గర కడుతున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు సంగారెడ్డి మన శంకర్పల్లికి ఎంత దూరంలో ఉంది? సంగారెడ్డి శంకర్పల్లికి ఎంత దూరంలో ఉంది? సపోజ్ మనము ఆ సంగారెడ్డి చుట్టుముట్టు ఏరియాస్ వేసుకున్నా, కంది అటువంటి ఏరియాని వేసుకున్నా, ఒక 8, 10, 15 కిలోమీటర్ల రేంజ్ తీసుకున్నాం. అక్కడ 8, 10, 15 కిలోమీటర్స్ రేంజ్ తీసుకున్నాం. అంటే వెస్ట్ హైదరాబాద్ నుంచి 8, 10, 15 కిలోమీటర్స్ రేంజ్లో
ఒక గేటెడ్ కమ్యూనిటీ వచ్చి సపోజ్ అక్కడ ఒక 20 కోట్లు లేదా 10 కోట్ల ఎకరా ఉంది సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి శివార్లో అనుకోండి 10 కోట్ల ఎకరా ఉంది. ఇక్కడ 50 అంతస్తులు కట్టిన సేమ్ ప్లాన్ తీసుకోపోయి ఇప్పుడు సంగారెడ్డి దగ్గర లేదా కంది దగ్గర ఎవడని కట్టింది అనుకోండి, న్యాచురలీ వాడు 50-70 లక్షలకు ఒక ఫ్లాట్ అమ్ముతాడు. అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ 100 కోట్లు ఎకరా, 60 కోట్లు ఎకరా. అక్కడ పోతే ఒక 10-15-20 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల రేంజ్లో ఒక ఆయన అదే మోడల్ సేమ్ మోడల్ ఫ్లాట్ అక్కడ కట్టి అది 70 లక్షలకు అమ్ముతాడు అనుకోండి. ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఒక 10-15 కిలోమీటర్ల కోసము 10-15 కిలోమీటర్ల కోసము ఎక్స్ట్రా 1.5 crore 2 crores ఖర్చు చేస్తాడా? ఇప్పుడు మీరు ల్యాండ్ స్కేర్స్ అని మీరు 50 అంతస్తులు కట్టినప్పుడు ల్యాండ్ స్కేర్స్ కాని చోట 10 కోట్ల ఎకరాపై ఒక ఆయన సేమ్ గేటెడ్ కమ్యూనిటీ సేమ్ మోడల్ కట్టి 70 లక్షలకు అమ్మితే 70 లక్షల ఫ్లాట్లు తీసుకుంటారా? లేదా మీ దగ్గర ఉన్న 3 కోట్ల 6 కోట్ల ఫ్లాట్ తీసుకుంటారా? అల్ట్రా లగ్జరీ పోయినా ₹1,00,00,000 1,20,00,000 దాట. ఒక కాంపిటేటివ్ బిల్డర్ అలా కట్టి ఒక గేటెడ్ కమ్యూనిటీ అమ్మితే, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అమ్మితే ఇన్వెస్టర్స్ 10 కిలోమీటర్ల కోసము 1,50,00,000 ఎక్స్ట్రా ఖర్చు పెడతారా? ఇప్పుడు సేమ్ మోడల్ అక్కడ ఒకటి వస్తే ఇక్కడ కుప్పలు తెప్పలుగా కట్టే కోకాపేట్లో సరౌండింగ్లో, నానక్రామ్గూడలో, మోకిలాలో, తెల్లాపూర్లో కట్టే ఈ హై రైజర్స్ అమ్ముడు పోతాయా? మీరే ఆలోచించండి. ఆల్మోస్ట్ ఆల్ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల కోసము డబుల్ పే చేస్తాడా? ఇప్పుడు మొన్న మనం చూసినట్టు ఈ ఈ హాకింపేటు లేదా ఈ నార్త్ హైదరాబాద్లో ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ రేంజ్లో సేమ్ మోడల్ హై రైజ్ కట్టి ఆయన ఒక 60 లక్షలకు అమ్ముతున్నాడు అనుకోండి. హైలీ కాంపిటేటివ్ బిల్డర్ ఉన్నాడు, ఆయన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అమ్మేసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు. ఆయన 60 lakhs పర్ ఫ్లాట్ కడుతున్నాడు. అంటే ఒక 15 కిలోమీటర్లు జర్నీ చేయడానికి ఒక మనిషి 2 కోట్ల పైన ఖర్చు పెడతాడా? ఇలా నార్త్ హైదరాబాద్లో సంగారెడ్డి, కందిలో హై రైజర్స్ వస్తే, మియాపూర్ దగ్గర హై రైజర్స్ వస్తే, గండి మైసమ్మ దగ్గర హై రైజర్స్ వస్తే వెస్ట్ హైదరాబాద్ ఎఫెక్ట్ కాదా? అవుతుందా కాదా? అవుతుంది. అంటే అట్లీస్ట్ 60-70% ఎఫెక్ట్ పడుతుంది. ఎవరైనా రిస్క్ తీసుకొని ఆఫీస్ దగ్గరనే ఉండాలని 1.5 పైన పెట్టే సాహసం ఎవరు చేయరు. అప్పుడు ఇక్కడ కుప్పలు తెప్పలుగా కట్టే అల్ట్రా లగ్జరీ ప్రీమియం అపార్ట్మెంట్స్ ఎలా అమ్ముడు పోతాయి? ఈ 3 కోట్లు 6 కోట్లు 10 కోట్లు 12 కోట్ల విల్లాలు 20 కోట్ల విల్లాలు ఎలా అమ్ముడు పోతాయి? జస్ట్ లాజిక్ అండి. సేమ్ మోడల్ 10 కిలోమీటర్ల దూరం కడితే 10 కిలోమీటర్ల కోసం 2 కోట్లు ఎక్స్ట్రా కట్టడానికి రెడీ ఉన్నారా? 10 కోట్లు అనగా వీళ్ళ ప్రకారం 5 minutes డ్రైవ్. ఓఆర్ఆర్ పై 5 minutes డ్రైవ్ కోసము ఎవరన్నా 2 కోట్లు ఎక్స్ట్రా పే చేస్తారా? ఈ లాజిక్కి విరుగుడు ఉందా? ఆఫీస్కి దగ్గర అవుతుంది, 5 minutes దూరం అవుతుంది అని 2 కోట్లు పెట్టి ఎక్స్ట్రా పెడతాడా? పెట్టాడు. మీరు అది విడిచిపెట్టండి. ఇప్పుడు శంషాబాద్ వైపు, శ్రీశైలం హైవే వైపు సేమ్ మోడల్ 50 అంతస్తుల భవనము, 50 అంతస్తుల భవనము మొన్న మనం చూసాము. అక్కడ 3,300 to 4,000 పర్ SFT నడుస్తుంది ఆదిపట్ల దగ్గర. ఇప్పుడు తుక్కుగూడ దగ్గర
ఆ ప్రాంతంలో ఎవరైనా 50 అంతస్తుల హై రైజ్ కడితే నియర్లీ 3500 to 4000 లోపే మనకు ఫ్లాట్ వస్తుంది. అల్ట్రా ప్రీమియం లగ్జరీ అనుకున్న మ్యాక్సిమం 5,550 దాటాలి. ఇప్పుడు 5,500 ఎస్ఎఫ్టీ పెట్టి అక్కడ ఫ్లాట్ కొంటాడా, మీ వెస్ట్ హైదరాబాద్లో 12,000 పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ మెయింటెనెన్స్ ప్లస్ మైనస్ యూడిఎస్లో ఫ్లాట్లు కొంటాడా? చాయిస్ ఏముంది? ఒక చోటేమో సంగారెడ్డి కంది దగ్గర తక్కువలో అంటే 1 crore బడ్జెట్ దగ్గర ఆ లోపే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే 50 to 70 lakhs లోపలనే సేమ్ ప్లాన్తోని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే 1 crore లోపలనే. అంటే జనాలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆలోచించారా? సేమ్ ప్రాపర్టీ ఒక 10-15 kilometers 20 kilometers డిస్టెన్స్లో. ఇప్పుడు వాళ్ళ ప్రకారము తుక్కుగూడ నుంచి ఈ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ పైనుంచి పోతే అర్ధ గంటలో మీరు హైటెక్ సిటీ చేరుకోవచ్చు అంటున్నారు. గచ్చిబౌలి చేరుకోవచ్చు అంటున్నారు. ఇదే నిజమైతే అర్ధ గంట కార్ ట్రావెల్ కోసము 50-60 లక్షల ఫ్లాట్ దొరుకుతుంటే వాడు 3 కోట్ల ఫ్లాట్ ఎందుకు తీసుకుంటాడు? లాజిక్ అండి. అంటే ఒక 15, 20, 25, 30 కిలోమీటర్ల జోన్లో అంటే 5, 10, 15, 20 నిమిషాల డ్రైవింగ్ కోసము ఒక శ్రీమంతుడైన 2 కోట్లు ఎక్స్ట్రా ఎందుకు పెడతాడు? ఇలా హై రైజెస్ రాకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? రాజేంద్ర నగర్లో మన బద్వేల్లో హై రైజెస్ వస్తున్నాయి. బద్వేల్లో హై రైజెస్ కొంటాడా, లేదా రాజేంద్ర నగర్లో ఇతర ప్రాంతాల్లో చీప్గా దొరికితే అక్కడ ఇండిపెండెంట్ విలా కొంటాడా? మనం ఫ్లాట్కి కంపేర్ చేసి విలా కూడా కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు రాజేంద్ర నగర్లో ఒక 400 గజాలు కొనుక్కొని ఈజీగా విల్లా కట్టుకోవచ్చు. అది బద్వేల్లో కట్టిన విల్లా కన్నా మనకు 60% చీప్ పడుతుంది. బద్వేల్కే చీప్ పడుతుంది అంటే వెస్ట్ హైదరాబాద్ కంపేర్ చేస్తే ఎంత చీప్ పడుతుంది? అంటే మీరు ఒక లగ్జరీ అల్ట్రా లగ్జరీ ఒక హై రైజ్లో ఫ్లాట్ కొనే బదులు దానికి 3 సొంత భూమిలో మీరు అల్ట్రా లగ్జరీ ఒక మల్టీ ఫ్లోర్డ్ మీకు విల్లా కట్టుకోవచ్చు. అంటే ఒక ఇన్వెస్టర్ కానీ ఒక హౌస్ ఓనర్ కానీ ఏం ప్రిఫర్ చేస్తాడు? న్యాచురల్లీ విల్లా ప్రిఫర్ చేస్తాడు. ఆఫీస్కి దగ్గర అనే నినాదం పెట్టి ల్యాండ్ అవైలబిలిటీ ల్యాండ్ లాక్డ్ ఏరియా లాగా ముంబై లాగా ప్రచారం చేసి హై రైజ్లో అమ్మితే ఫ్యూచర్లో ఎవరైనా తీసుకుంటారా? శ్రీశైలం హైవేపై తుక్కుగూడ దగ్గర 50 లక్షల నుంచి 70 లక్షలు ఒక హై రైజ్లో ఫ్లాట్ అవైలబుల్ ఉంటే 3 కోట్ల ఫ్లాట్ వెస్ట్ హైదరాబాద్లో తీసుకుంటాడా? సంగారెడ్డి, మియాపూరు ఇతర ప్రాంతాల్లో 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయల్లో హై రైజెస్ అవైలబుల్ ఉంటే ఒక 10 minutes డ్రైవ్ కోసము ఎవరైనా వెస్ట్ హైదరాబాదులో 3 కోట్లు 6 కోట్లు పెట్టి అల్ట్రా లగ్జరీ అని ఒక పేరు పెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటాడా? ఒక మనిషి లాజికల్గా ఆలోచిస్తే ఎక్కడ నీళ్ళ అవైలబిలిటీ ఉంది హై రైజెస్ ఉంటుందో అక్కడే ప్రిఫర్ చేస్తాడు. కానీ నీళ్ళు అసలు రాని విపరీతమైన క్రౌడెడ్ ప్లేస్లో హై రైజెస్ కట్టి నీళ్ళ అవైలబిలిటీ చుక్క నీళ్ళు లేని అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ తీసుకుంటాడు. ఆయన మెయింటెనెన్స్ ఎంత? సంగారెడ్డిలో కట్టిన మెయింటెనెన్స్ ఎంత? కందిలో కట్టిన మెయింటెనెన్స్ ఏముంది? శ్రీశైలం హైవేపై కట్టిన మెయింటెనెన్స్ ఎంత? మియాపూర్లో కట్టిన మెయింటెనెన్స్ ఎంత? నార్త్ హైదరాబాద్లో
కడితే మెయింటెనెన్స్ ఎంత? మనము ఒక్కసారి ఈ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ యొక్క ప్రాధాన్యత మనం అంత బాగా భజనలు చేస్తున్నాం కదా, ఈ భజన ప్రకారమే పోయినా ఈ వెస్ట్ హైదరాబాద్లో ఈ హై రైజ్లు ఎట్లా ఎట్లా అమ్ముడు పోతాయి? ఒక్కసారి ఈ శివారు ప్రాంతాల్లో హై రైజ్ సొసైటీలు స్టార్ట్ అయితే ఈ వెస్ట్ హైదరాబాద్లో 3 కోట్ల 6 కోట్ల ఫ్లాట్లు ఎవడు కొంటాడు అని అడుగుతుంది. ఈవెన్ 1.5 2 కోట్ల ఫ్లాట్ కూడా వేస్ట్. వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ఫ్లాట్స్ వేస్ట్ అయిపోతాయి. తీవ్రమైన నీటి ఎద్దడి, తీవ్రమైన మెయింటెనెన్స్ ఛార్జీలు, తీవ్రమైన ట్రావెలింగ్ టైము, నాన్ అవైలబిలిటీ ఆఫ్ గ్రాసరీస్ అండ్ జనరల్ ఐటమ్స్. ఇప్పుడు కంది సంగారెడ్డి శ్రీశైలం హైవేపై కూరగాయలు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, నార్త్ హైదరాబాద్లో దొరికినంత ఈజీగా మీకు వెస్ట్ హైదరాబాద్లో ఆ కాస్ట్లో దొరుకుతాయా? 3 కోట్లు 6 కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటే ప్రతి ఒక్క వస్తువుపై మనం ప్రీమియం ఎందుకు చెల్లించాలి? తినే వస్తువు ప్రీమియమే, పొయ్యి రావడము ప్రీమియమే. అంటే కారు లేకుండా మనం బయటికి వెళ్ళలేము. ఇది మనకు వెసులుబాటా శాపమా? దయచేసి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ వినండి మీరు. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు మనం బార్డర్ క్రాస్ చేసేస్తాం, శంకర్పల్లి ఆ ఏరియా. ఇప్పుడు శంకర్పల్లి మన మన కంది బార్డర్ మీద కట్టినా మనకు ఈ కోకాపేట్ ల్యాండ్ ప్రైజెస్ లేవు. ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ కోసము జనాలు 3 కోట్లు 2 కోట్లు ఎక్స్ట్రా పే చేస్తారా? ఎందుకు చేయాలి? లాజిక్ ఏముంది? కోకాపేట్లో అన్నీ చీపా, కూరగాయలు చీపా, గ్రాసరీస్ చీపా, లేదా మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందా కోకాపేట్లో? ఇప్పుడు 6 కోట్ల ఫ్లాట్ కొంటే దాని మెయింటెనెన్స్ 600 ఉంటుందా? 6 కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటున్నాం కనుక 600 ఉంటుందా? లేదు, 15-20 వేలు మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఒక చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే అంత ఈఎంఐ ఉంటుంది. అంటే ప్రతి నెల మేము ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ కోల్పోతున్నట్టే. వెస్ట్ హైదరాబాద్లో మనం ఫ్లాట్ కొంటే ప్రతి నెల ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ మనం మెయింటెనెన్స్ రూపంలో కడుతున్నట్టే. ఇది ఎంత ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్! దయచేసి ఎన్ఆర్ఐస్ కూడా ఆలోచించండి. ఇంత ప్రాక్టికల్గా పచ్చిగా ఎవరు చెప్పాడు? అసలు ఈ లాజిక్ వినంగానే క్యాన్సల్ చేసుకోవాలి. అవునా కాదా? వెస్ట్ హైదరాబాద్లో ప్రతి నెల మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ, మీరు సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే మీరు ఏమి ఈఎంఐ కట్టాలో అంత ఈఎంఐ మెయింటెనెన్స్ రూపంలో వాళ్ళకి సమర్పించుకుంటారు. అవునా కాదా? సేమ్ మోడల్లో కంది లేదా సంగారెడ్డి దగ్గర అక్కడ మీరు ఏదైనా హై రైజ్లో తీసుకుంటే సేమ్ కాస్ట్ పడుతుందా? పట్టదు. నీళ్ళ అవైలబిలిటీ సంగారెడ్డిలో ఎక్కువ ఉందా, లేదా ఈ రాకీ ఏరియా అయిన హైటెక్ సిటీ నానక్రామ్గూడలో ఉందా? ఈ బిల్డింగ్స్ యొక్క థిక్నెస్ అంటే ఆ కంజెస్టెడ్ ఏరియా అయిపోయింది ఇప్పుడు కోకాపేట అని. గోల్డెన్ మైలు, ఆ మైలు, గోల్డెన్ రోడ్, డైమండ్ రోడ్ అని చెప్పి నానా బీభత్సం సృష్టించి ఆ ఏరియాని మొత్తం క్రౌడెడ్ చేసేసారు. వాటర్ అవైలబిలిటీ ఏమి? ఒక్క కాంప్లెక్స్లో 16,000 మంది ఉంటే ఆ వెసులుబాటు ఎలా ఉంటుంది? ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మెయింటెనెన్స్ ఖర్చు ఏముంది? దయచేసి ఈ సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఒక 10, 15, 20 నిమిషాల డ్రైవ్ దూరంలో మనకు ఒక సేమ్ మోడల్ ఫ్లాట్ సగం కన్నా తక్కువ ధరలో దొరుకుతుంటే 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల ఫ్లాట్ కొంటాడా ఒక నార్మల్ ఇన్వెస్టర్? 3 కోట్లు 6 కోట్ల ఫ్లాట్ కొనుక్కుంటాడా? 3,000 4,000 అయ్యే మెయింటెనెన్స్ ఉన్న బిల్డింగ్లో అడుగు పెడతాడా? 15-20 వేలు మెయింటెనెన్స్ ఉన్న కోకాపేట్ లాంటి ఏరియా అపార్ట్మెంట్లో నివసిస్తాడా? అంటే చుట్టుముట్టు ఏదీ చీపు లేదు,
ఏ వెసులుబాటు లేదు. కానీ ఆఫీస్కి దగ్గర అనే ఒక సింపుల్ సిల్లీ రీజన్ కోసము ఎవ్వరు 2 కోట్లు పెట్టారు. ఆ సిచ్యువేషన్ వస్తే వెస్ట్ హైదరాబాద్ కుప్పకూలదా? ఇప్పుడు అవైలబుల్ 30,000 ఫ్లాట్స్ ప్లాన్ చేస్తున్నారు. 30 to 52,000 55,000 ఫ్లాట్స్ రెడీ అవుతున్నాయి. అంటే అంత భయంకరంగా అప్రూవల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కుప్పకూలవా? నా లాజిక్ ప్రకారం కుప్పకూలవా? ఒక్కసారి ఆలోచించండి. ఇది నా డబ్బు కాదు, మీ డబ్బే. నేను చెప్పింది కరెక్టా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదు? మీరు డ్రైవింగ్ ఓఆర్ఆర్ లాజిక్ ఉంటే ఈ లాజిక్ కూడా కరెక్టే. తుక్కుగూడ నుంచి అర్ధగంటలో గచ్చిబౌలి చేరే లాజిక్ కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ కూడా కరెక్టే. అర్ధగంట కోసం 2 కోట్లు ఎక్స్ట్రా ఎవడు పెడతాడు? 2 కోట్లపై నెలకొచ్చే వడ్డీ ఎంత? ఆ 2 కోట్లు బ్యాంకులో వేస్తే ఒక డ్రైవర్ని పెట్టుకొని ఒక నెలకు ఒక చిన్న కారు కొనొచ్చు. అంతే కదా? ఇప్పుడు అక్కడ ఇచ్చే మెయింటెనెన్స్ కన్నా ఆ 2 కోట్లు బ్యాంకులో వేస్తే ఎక్స్ట్రా మనం పే చేసే అమౌంట్ బ్యాంకులో వేస్తే ఒక డ్రైవర్నే పెట్టుకోవచ్చు. అంత వడ్డీ వస్తుంది. అక్కడ తీవ్రమైన మెయింటెనెన్స్ ఇచ్చే బదులు ఇక్కడ మనము డ్రైవర్ పెట్టుకోవచ్చు, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించుకోవచ్చు. మనకు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ప్రీమియం ఏరియాలో ఉంటలేమనుకోండి, కోకాపేటలో ఉన్న స్కూల్కి స్కూల్ ఫీజు ఎంత, శ్రీశైలం హైవేపై ఉన్న స్కూల్కి స్కూల్ ఫీజు ఎంత, కోకాపేట్ నానక్రామ్లగూడలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఎంత, సంగారెడ్డి దగ్గర ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఎంత, మీరే కంపేర్ చేసుకోండి. లాజిక్గా ఆలోచించండి, లాజికల్లీ ఆలోచించండి. ఇప్పుడు మీ అకౌంట్తో కూడా కంపేర్ చేసుకోండి. ఓఆర్ఆర్ వేసి రింగు మీద రింగ్ వేస్తే డెవలప్మెంట్ అవుతుంది అంటే డెవలప్మెంట్తో పాటు రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. దెన్ దెర్ ఇస్ ఎఫిషియన్సీ ఇన్ ట్రావెల్, or when the travel becomes somewhat logical than the asset price, then there is 100% possibility that the travel logic always wins and the asset value always loses. ట్రావెల్ వెసులుబాటు ఉంటే ఆ ఏరియా యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఇది అవునా కాదా? అవునా కాదా? మనము అందరము లాజికల్గా ఆలోచిద్దాం. కోట్లాది రూపాయలు ధారాదత్తం చేసే ముందు మనము ఈ చిన్న లాజిక్ అప్లై చేసుకుంటే మన లైఫ్ సునాయాసంగా హ్యాపీగా గడిచిపోతుంది. మనము ఇవన్నీ ఆలోచించకుండా హాట్ ప్రాపర్టీ అని ఎన్ఆర్ఐలకు కూడా టోపీ వేసే కాలం ఇది. నేను చెప్పిన పాయింట్స్ లాజికలీ అయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ, రాబోయే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, వేరియస్ టాపిక్స్తో ఉంటాయి. మీకు నా వీడియోస్ అంటే రియల్ ఎస్టేట్ కాని వీడియోస్ మీకు నచ్చినట్టయితే దాన్ని కూడా ప్రమోట్ చేయండి. తప్పకుండా ఈ సొసైటీకి సహాయపడే అంటే తోడ్పడే వీడియోస్ చేయడంలో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నాకు రియల్ ఎస్టేట్ పైనే ఫోకస్ చేసేది ఏ ఇంట్రెస్ట్ లేదు. కానీ రియల్ ఎస్టేటు కోట్ల రూపాయల సంబంధించిన విషయం కాబట్టి నేను తప్పకుండా మీ అందరి శ్రేయస్సు కోరి ఇటువంటి వీడియోస్ మరిన్ని లోడ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.